గ్రేటర్లో కంటోన్మెంట్ విలీన పోరాటంపై మొదటి విజయం సాధించామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ నెల 1న తాను ఇచ్చిన అధికారిక వినతి పత్రంపై రాష్ట్రపతి కార్యాలయం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రజల చిరకాల స్వప్నమైన సివిల్ ఏరియాల విలీనం ప్రక్రియలో ఒక ప్రధాన అడుగు పడిందని చెప్పారు శ్రీ గణేష్. తాను లేవనెత్తిన అంశాల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న రాష్ట్రపతి సెక్రటేరియట్ తదుపరి చర్యల కోసం ఫైల్ను రక్షణ శాఖ కార్యదర్శికి పంపిందని తెలిపారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి డిఫెన్స్ సెక్రటరీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి ఒక లెటర్ పోయింది. ఏదైతే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలి, 1200 కోట్ల రూపాయలను బకాయిలని వెంటనే చెల్లించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఏ విధంగా అయితే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతుందో దాంతో పాటే మా ప్రాంతాన్ని బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి మనకి ఎలక్షన్ పెట్టాలని ఏదైతే డిమాండ్స్ తోటి 8 రోజులు కంటోన్మెంట్ వ్యాప్తంగా జనాలు వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొని జనాలందరూ కోరుకుంటుంది, యువత కావచ్చు, బస్తీవాసులు కావచ్చు, కాలనీ వాసులు అందరూ కూడా ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితేనే ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని ఒక నమ్మకంతో అందరు పాల్గొని రిలే నిరాహార దీక్ష తర్వాత నేను అందరికీ లెటర్ రాశాను. అందులో భాగంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాస్తే మాకు డిమాండ్స్ ఏముందని వారికి రాస్తే న్యాయమైన డిమాండ్ అని వారు భావించి వారు కూడా డిఫెన్స్ సెక్రటరీకి ఇంకా కన్సర్న్ మంత్రులకంతా లెటర్ పెట్టడం ఇదొక మనకు ఫస్ట్ విజయం అని కూడా ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతున్నారు. అన్ని ఆఫీసర్స్ కూడా దీని కన్సర్న్ ఆఫీసర్స్ కూడా దీన్ని తొందరగానే సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తారని పూర్తి స్థాయిగా నాకు నమ్మకం ఉంది. బీజేపీ ఎంపీ గారికి ఈ పట్టింపు ఉంటే ఒక మామూలుగా నేనే లెటర్ ఇస్తే వాళ్ళు ఇంత స్పందించిన వాళ్ళు ఇంత యాక్షన్ కి స్టెప్స్ తీసుకుంటారు. ఒకవేళ ఎంపీ గారు బీజేపీ ప్రభుత్వం వారు మన దీని గురించి మాట్లాడుంటే ఈ పార్టీకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా రెస్పాన్స్ వచ్చేది, విలీనం ప్రక్రియ స్టార్ట్ అయ్యేది.